హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఎస్ఐ మరియు కానిస్టేబుల్‌కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే వాటికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్స్ కూడా ఓపెన్ అయ్యి చాలా మంది కూడా అప్లై చేస్తున్నారు. కానీ అప్లికేషన్ చేసే టైంలో మేజర్ మిస్టేక్స్ చేసుంటారు. లేదంటే మైనర్ మిస్టేక్స్ చేసుంటారు ఫస్టు. సో, వాటిలో కొన్ని మేజర్ మిస్టేక్స్ ఉంటాయి. అలాగే మైనర్ మిస్టేక్స్ ఉంటాయి. మైనర్ మిస్టేక్స్ అయితే మీరు ఎడిట్ ఆప్షన్‌లో ఎడిట్ చేసుకోవచ్చు. కానీ మేజర్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో ఎడిట్ ఆప్షన్‌లో కూడా ఎడిట్ చేయలేరు. ఓకేనా. ఎడిట్ ఆప్షన్‌లో అలాంటివి ఎడిట్ చేయలేనివి కొన్నుంటాయి. అలాంటి మిస్టేక్స్ చేస్తున్న వాళ్ళకి హాల్ టికెట్ కూడా రాదు. ఓకేనా. సో, మీరు అప్లై చేసి వేస్టే. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి కూడా వేస్ట్ అవుతుంది. సో, అలాంటి వాళ్ళ కోసం మనకు ఆల్టర్‌నేటివ్‌గా హాల్ టికెట్ రావడం కోసం మనం ఏం చేయాలి? మేజర్ మిస్టేక్స్‌కి ఏం చేయాలి? మైనర్ మిస్టేక్స్‌కి ఏం చేయాలి? అనేసి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కూడా చాలామంది అంటే ఓల్డ్‌ది ఉంది సార్, ప్రెజెంట్‌ది లేదు. అప్లై అప్లై చేసుకుంటే లేట్ అవుతుంది. వాటి గురించి కూడా చెప్తాను. అదే విధంగా మనకు లాస్ట్‌లో ఎండింగ్‌లో 24 దగ్గర అంటే ఏజ్ రిలాక్సేషన్ దగ్గర యెస్ అని కొందరు పెట్టింటారు. లేదంటే నో అని కొందరు పెట్టింటారు. వాటి గురించి క్లారిటీ ఇస్తాను. ఇంకా దాని కింద డూ యూ కమ్ అండర్ దిస్ కేటగరీ అని చెప్పి సంథింగ్ ఇక్కడ 26థ్ రూల్ చూడండి. సో, ఇక్కడ డూ యూ కమ్ అండర్ దిస్ కేటగరీస్ అని చెప్పి అంటే రూల్ జీవో 97 ప్రకారం. సో, ఇక్కడ నో పెట్టున్న వాళ్ళున్నారు. యెస్ అని పెట్టున్న వాళ్ళున్నారు. సో, దీని గురించి కూడా మనం ఇప్పుడు కంప్లీట్‌గా క్లారిటీ తెచ్చుకోబోతున్నాం. ఓకేనా. సో, ఫ్రెండ్స్, మీరు వీడియోని ఫార్వర్డ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్‌గా చూస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మీ హాల్ టికెట్ మీకు రావడానికి ఛాన్స్ ఉండేటట్లు మేము చేస్తాం. ఓకేనా. సో, వీడియోని ఫార్వర్డ్ చేయకండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. సో, ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. సో, ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ పీసీకి ఉంది. అలాగే కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించిన ఇక్కడ లింకులనేవి ఇక్కడ ఇచ్చారు. సో, ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే అఫీషియల్‌గా ఈ విధంగా ఎళ్తది. ఓకేనా. సో, ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. క్లిక్ హియర్ అనేసి యూజర్ గైడు, నోటిఫికేషను అన్నీ ఇక్కడున్నాయి. సో, తర్వాతేందంటే మీరు అప్లికేషన్ చేసే టైంలో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇట్లా వస్తది గదా! సో, ఈ పేజ్‌లో మీరు ఏదైతే ఇస్తారో కరెక్ట్‌గా క్లారిటీగా ఇవ్వాలి. అంటే మీ క్యాస్ట్ ఏదైతే ఉంటదో ఆ క్యాస్ట్ కరెక్ట్‌గా ఇవ్వండి. ఓసీ అయితే ఓసీ, బీసీఏ అయితే బీసీబీ, బీసీసీ అయితే అదే ఏ క్యాస్ట్ అయితే ఉంటదో బై మిస్టేక్ కూడా మిస్టేక్ చేయకుండా కరెక్ట్‌గానే ఇవ్వండి. ఇది. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్‌లో కూడా ఈ క్యాస్ట్‌ని ఎడిట్ చేయలేరు. అలాగే మీ నేమ్ ఏదైతే ఉందో, క్యాండిడేట్ నేమ్ ఏదైతే ఉందో, ఆ క్యాండిడేట్ నేమ్‌ని మీరు 10థ్ క్లాస్ ప్రకారం ఏదైతే ఉంటుందో ఆ నేమ్‌ని మాత్రమే ఇవ్వాలి. అంటే 10థ్ క్లాస్ ప్రకారం మీ పేరు, ఇప్పుడు నా పేరు, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు చూడండి. నా పేరు ఇనిషియల్ ఆర్ బాలాజీ. నా ఫుల్ నేమ్ వచ్చి ఆర్ బాలాజీ అయితే ఇనిషియల్ ఆర్ అంటే రామిశెట్టి. ఓకేనా. రామిశెట్టి బాలాజీ నా ఫుల్ నేమ్. కానీ ఇప్పుడు నేను స్టైల్‌గా ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అంటే బాలాజీ రామిశెట్టి అని రివర్స్‌లో ఇచ్చాననుకోండి, మీకు అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అలా ఇవ్వకూడదు. 10థ్ క్లాస్‌లో ఏ విధంగా అయితే ఉంటదో స్పేస్ కావచ్చు, స్పెల్లింగ్ కావచ్చు, సేమ్ అదే విధంగా ఇవ్వాలి. ఎటువంటి మిస్టేక్స్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండకూడదు. క్లియర్‌గా అక్కడ ఎలా ఉంటదో అలానే ఇవ్వాలి. ఏది? మీ నేమ్ అనేది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇవ్వాలి. లేకపోతే మీకు హాల్ టికెట్ రాదు. ఈ 3 చాలా మేజర్ మిస్టేక్స్ ఇవి. ఓకేనా. మీ క్యాస్ట్ మిస్టేక్ ఇవ్వకూడదు. మీ నేమ్ మిస్టేక్ ఇవ్వకూడదు. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మిస్టేక్ ఇవ్వకూడదు. ఇంకా మేబీ ఈ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ కావచ్చు, లేదంటే మొబైల్ నంబర్ కావచ్చు, ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉందా లేదా అనేది మనకి ఇంతవరకు క్లారిటీ లేదు. సో, ఇవి 2 కూడా మీరు జాగ్రత్తగా ఇస్తేనే అవుతది. ఒకవేళ ఈ పేజ్‌లో అంటే ఇక్కడ గనుక మీరు మీ నేమ్ కానీ, మీ క్యాస్ట్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మిస్టేక్ చేశారు అంటే ఎడిట్ ఆప్షన్‌లో ఎడిట్ చేసుకోవడానికి లేదు. సో, ఖచ్చితంగా మళ్ళీ మీరు కొత్త అప్లికేషన్ పెట్టుకోండి. కొత్త అప్లికేషన్ అంటే సేమ్ మళ్ళీ వెళ్లి స్టార్టింగ్ నుంచి మళ్ళీ కొత్త అమౌంట్ పే చేసి కొత్త కొత్తగా అప్లై చేసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటది కదా! కొత్తగా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మీరు అప్లై చేసుకోండి. కొత్త అమౌంట్ పే చేయండి. కొత్త ఐడీలు వస్తే మొత్తం అన్నీ కూడా మీకు కొత్తగానే ఉంటది. ఓకేనా. సో, లాస్ట్‌లో కూడా మీకు అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ యువర్ రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి ఇక్కడ ఒక నంబర్ వస్తది. ఇక్కడ ఎంప్టీ ప్లేస్‌లో మీకు ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ ఏదైతే ఉంటదో ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న తర్వాత దాన్ని మాత్రం బేస్ చేసుకొని ఎళ్ళండి. పాత అప్లికేషన్ వదిలేయండి. ఓకేనా. మీరు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న ఇది కొత్తదే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా అప్లై చేస్తారు కదా! దానికి సంబంధించిన హాల్ టికెటే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది వస్తది. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారమే మీరు ఎగ్జామ్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, ప్రిలిమ్స్, మెయిన్స్ ఏదైనా సరే దీని నుంచే మీరు ఫాలో అవ్వండి. పాత అప్లికేషన్ వదిలేయండి. ఎక్కడ? ఓన్లీ ఈ నేము, కేటగిరీ అలాగే అదే క్యాస్టు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా. ఇంకా తర్వాత ఇవి మేజర్ మిస్టేక్స్. వీటిలో మనం ఏదైనా మిస్టేక్ చేశామంటే మనకు హాల్ టికెట్ రాదు. అదే విధంగా మనకు అప్లై చేసి కూడా వేస్ట్ అవుతుంది. కానీ ఇంకా కొన్నుంటాయి. అవి కూడా చెప్తాను. అంటే హాల్ టికెట్ రాకపోవడానికి కారణం ఏంటి అని. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఏవైతే ఉంటాయో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు చాలా వరకు కూడా సార్ నాది చాలా పాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది సార్. ప్రెజెంట్ కొత్తది సర్టిఫికేట్ లేదు. అంటే 2015 ఉంది, 16 ఉంది, లేదంటే 2012 ఉంది, 13 ఉంది అన్నా గాని సరే, నో ప్రాబ్లమ్. మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ మీ పేరు మీద ఉంది అంటే మీరు అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత ప్రెజెంటు మీ దగ్గర ఉన్న దాంతో అప్లై చేసేయండి. కానీ
ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్‌కి పిలుస్తారు గదా! అంటే రన్నింగ్ జేయడానికి. సో, ఆ మూమెంట్‌లో మాత్రం మీరు కొత్తది తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొత్తదంటే వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు రెన్యువల్ పెట్టేయండి. వీలైనంత త్వరగా ఒక 10 డేస్ కాకపోతే అంటే 1 వీక్ కాకపోతే 10 డేస్ కన్నా మీకు 10-12 డేస్‌లో మీకొచ్చేస్తుంది. ఓకేనా? అప్పుడు మీరు కొత్తది రెన్యువల్ చేసుకుంటారు కాబట్టి, సో, కొత్త దాంతో మీరు అక్కడికి గ్రౌండ్‌కనేది వెళ్ళొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ గూడా మీరు సరిగ్గా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. కొందరికేందంటే సిగ్నేచర్ అనేది స్ట్రెయిట్‌గా ఇలా అప్‌లోడ్ సిగ్నేచర్ అనేది ఇట్లుంది గదా! సో, ఇట్లా స్ట్రెయిట్‌గా లేదు. ఇట్లా వర్టికల్‌గా అంటే నిలబడి ఉంటది. స్టార్టింగ్ నుంచి ఇట్లా బేస్ అయ్యి ఉంటుంది. ఓకేనా? అలాంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మీ అదే సిగ్నేచర్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అప్‌లోడ్ చేయండి. ఓకేనా? సో, ఇంకా రిమైనింగ్ ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంటది. కానీ ఇక్కడ లాస్ట్‌కొచ్చినట్లయితే నా ఇప్పుడు నా అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి లోకల్ క్యాండిడేట్స్ సో, ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్ దగ్గర నేను నో అనిచ్చాను. ఎందుకంటే ఇది ఎస్ఐకి సంబంధించింది. నా ఏజ్ వచ్చేసరికి 25 ఇయర్స్ ఉంది. నాకు ప్రెజెంట్ 25 ఇయర్స్ ఉంది కాబట్టి ఎస్ఐకి మామూలుగా ఏజ్ లిమిట్ ఎంత వరకు ఉంది? 27 వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఓకేనా? ఓసీ క్యాస్ట్ వాళ్ళకి కూడా 27 వరకు ఏజ్ లిమిట్ ఉంది. నాకు 25 ఉంది కాబట్టి నాకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదు అని అంటాను. కానీ కానిస్టేబుల్‌కి అప్లై చేస్తే నేను ఇక్కడ ఎస్ అని పెట్టుకోవాలి. ఎందుకు? కానిస్టేబుల్‌కి 24 ఇయర్స్ వరకే మాత్రమే అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ ఉంది ఓసీ క్యాస్ట్ వాళ్ళకి. రిమైనింగ్ బీసీ వాళ్ళకి ఎవరికైనా సరే ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఉంది కాబట్టి నేను అప్పుడేం చేయాలి? ఈ ఏజ్ రిలాక్సేషన్స్ దగ్గర కానిస్టేబుల్‌కి అయితే ఎస్ అని పెట్టుకోవాలి. ఎందుకంటే నాకు 25 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎస్ అని పెట్టుకొని నాది క్యాస్ట్ బీసీ కాబట్టి ఇక్కడ బీసీ అని ఇక్కడ కూడా నేను ఎస్ అని పెట్టుకోవాలి. రిమైనింగ్ అన్ని నేను వదిలేస్తాను. ఒకవేళ నేను బీసీ క్యాస్ట్ అయి ఉన్నప్పటికీ కూడా ఒకవేళ నేను ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీని అయ్యుంటే ఇక్కడ యెస్ అని ఇస్తాను. లేదంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్‌ని అయితే యెస్ అని ఇస్తాను. లేదంటే ఆహ్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా అన్నీ ఏవైతే నాకు వర్కింగ్‌లో ఉంటాయో అవన్నీ కూడా నేను యెస్ అని పెడతాను. ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్ అనుకోండి, ఎస్సీ క్యాండిడేట్ దగ్గర యెస్ పెడతాను. ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్ అయ్యుండి కూడా ఎక్స్ సర్వీస్ మెన్ అనుకోండి, ఎక్స్ సర్వీస్ మెన్ దగ్గర ఇక్కడ ఎస్సీ దగ్గర యెస్ పెడతాను. ఎక్స్ సర్వీస్ మెన్ దగ్గర కూడా యెస్ పెడతాను. సో, ఆ విధంగా మీకు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా యెస్ పెట్టుకోవాలి. ఎప్పుడు మీకు ఇప్పుడు కానిస్టేబుల్‌కి 24 ఇయర్స్ కంటే ఎక్కువున్న వాళ్ళేం చేయాలంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కావాలి కాబట్టి యెస్ అని పెట్టుకోవాలి. 24 ఇయర్స్ కంటే తక్కువున్నాయనుకో పర్లేదు. మీరు నో పెట్టినా ఏం కాదు. ఇప్పుడు ఎస్ఐకనుకో 27 ఇయర్స్ కంటే తక్కువున్నాయనుకో నో పెట్టుకోవచ్చు. 27 ఇయర్స్ కంటే ఎక్కువున్నాయనుకో అప్పుడు ఇక్కడ యెస్ పెట్టుకొని రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మీరు యెస్ పెట్టుకోండి. ఇది ఎడిట్ ఆప్షన్‌లో ఎడిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మీరు టెన్షన్ పడాల్సిన పర్లేదు. కానీ ఇక్కడ చూడండి 26థ్ యాస్ పర్ రూల్ ప్రకారం ఇక్కడ 97థ్ రూల్ ప్రకారం ఏందంటే, ఇక్కడ నో అని ఇచ్చాను. ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి. ఇఫ్ యెస్ ప్లీజ్ నోట్ థట్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రిక్రూట్‌మెంట్. ఇఫ్ యెస్ ప్లీజ్ నోట్ థట్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రిక్రూట్‌మెంట్ అని క్లియర్‌గా ఇచ్చారు. అంటే ఒకవేళ నీకు తెలిసిన దీని గురించి తెలిసినా తెలియకపోయినా నువ్వు యెస్ అని పెట్టావనుకో, నువ్వు ఎలిజిబిలిటీ కాదని చెప్పి క్లియర్‌గా ఉంది. ఒకవేళ నో అనిస్తే ఎలిజిబిలిటీ అనే. కానీ దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మెయిన్‌గా ఇప్పుడు ఒకవేళ మీ పేరు మీద అంటే మీ మీద ఏదైనా కోర్ట్‌లో కేస్ రన్ అవుతున్నా, లేదంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా సరే మీరు, మీరు దోషి అని చెప్పి కోర్ట్ ఏదైనా నిర్ధారించినా అట్లాంటి వాళ్ళకి యెస్ అని పెట్టుకోవాలి. అట్లాంటి వాళ్ళు మాత్రమే. ఇప్పటివరకు నా పేరు మీద ఎటువంటి కేసు లేదు. నేనెప్పుడు ఇట్లా దొంగ అని చెప్పి నేనెప్పుడు కోర్ట్ దగ్గర నుంచి నేనెప్పుడు అట్లా నిర్ధారించలేదు కాబట్టి నేను నో అని పెట్టుకున్నాను. ఒకవేళ అలాంటి ఏదైనా కోర్ట్ విషయంలో లేకపోతే కేస్ విషయంలో రన్ అవుతూ ఉంటేనే యెస్ అని పెట్టాలి. లేకపోతే నో అని పెట్టుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ ఒకవేళ యెస్ అని పెట్టారంటే మీకు హాల్ టికెట్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. రిమైనింగ్ అన్నీ కరెక్ట్‌గా పెట్టినప్పటికీ కూడా ఇక్కడ మీరు యెస్ అని పెట్టారంటే మీకు హాల్ టికెట్ రాదు. ఓకేనా? సో, ఇది మీరు చెక్ చేసుకోవాలి. ఇది మీరు చెక్ చేసుకొని నో అని పెట్టుకోండి. ఓకేనా? ఇంకా సో, ఫ్రెండ్స్ ఇక్కడితో చాలు. సో, ఇప్పుడేంటంటే ప్రెజెంటు ఇంకా ఇక్కడ వరతో క్లోజ్. ఇంకా రిమైనింగ్ ఏమి కూడా మీకు అంత మేజర్ ఎర్రర్స్ అయితే ఏమి అనిపించవు. సో, అన్నీ క్లోజ్ అవుతున్నాయి కాబట్టి. సో, ఇప్పుడు మళ్ళీ లాస్ట్‌లో సబ్మిట్ చేస్తారు కాబట్టి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రమే దీన్ని బేస్ చేసుకొని హాల్ టికెట్ గాని, ఈవెంట్స్‌కి గాని వెళ్ళొచ్చు. ఈవెంట్స్‌కి సంబంధించి హాల్ టికెట్స్ అయినా సరే, మెయిన్ ఎగ్జామ్‌కి సంబంధించి హాల్ టికెట్ అయినా సరే, ఇక్కడ నుంచి దీన్ని బేస్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? సో, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్‌లో మేము మీకు ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము పాస్ ఇస్తాం. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.